ఉత్తర దర్శనం పరమార్థం. మాసానం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని దీనికి అర్థం. అన్ని మాసాల్లోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిరం. ఈ మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి విష్ణువుకు మహాప్రీతికరం. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువు 3 కోట్ల దేవతలతో సహా భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడు. ఆ రోజు శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని ప్రతీతి. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సర కాలంలో వచ్చే 24 ఏకాదశుల్లోకి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి వ్రతం కూడా జరుపుకుంటారు. వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరకంలో ఉన్న తన పితృదేవతలకు విముక్తి కల్పించాడని చెప్తారు. ఒక సందర్భంలో దేవతలను రాక్షసులు నానా హింసలకు గురి చేస్తూ ఉండేవారు. వారి బాధలను తట్టుకోలేక దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకునేందుకు వైకుంఠానికి వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి వెళ్లి విష్ణుమూర్తితో తమ బాధలు చెప్పుకుంటారు. వారిని స్వామి వారు అనుగ్రహించి రాక్షసులను వధించి దేవతలకు స్వాంతన చేకూరుస్తారు. దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల ఆ రోజు వైకుంఠ ఏకాదశిగాను 3 కోట్ల మంది దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కాబట్టి ముక్కోటి ఏకాదశిగాను ఈ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది. వైష్ణవ ఆళ్వార్లలో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మాళ్వార్ ముక్కోటి ఏకాదశి నాడే పరమపదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు. నమ్మాళ్వార్లు ఈ రోజున పరమపదించడం వల్ల వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలోనూ ప్రాతకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఉత్తర దర్శనం పరమార్థం. మాసానం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని దీనికి అర్థం. అన్ని మాసాల్లోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిరం. ఈ మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి విష్ణువుకు మహాప్రీతికరం. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువు 3 కోట్ల దేవతలతో సహా భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడు. ఆ రోజు శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని ప్రతీతి. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సర కాలంలో వచ్చే 24 ఏకాదశుల్లోకి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి వ్రతం కూడా జరుపుకుంటారు. వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరకంలో ఉన్న తన పితృదేవతలకు విముక్తి కల్పించాడని చెప్తారు. ఒక సందర్భంలో దేవతలను రాక్షసులు నానా హింసలకు గురి చేస్తూ ఉండేవారు. వారి బాధలను తట్టుకోలేక దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకునేందుకు వైకుంఠానికి వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి వెళ్లి విష్ణుమూర్తితో తమ బాధలు చెప్పుకుంటారు. వారిని స్వామి వారు అనుగ్రహించి రాక్షసులను వధించి దేవతలకు స్వాంతన చేకూరుస్తారు. దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల ఆ రోజు వైకుంఠ ఏకాదశిగాను 3 కోట్ల మంది దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కాబట్టి ముక్కోటి ఏకాదశిగాను ఈ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది. వైష్ణవ ఆళ్వార్లలో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మాళ్వార్ ముక్కోటి ఏకాదశి నాడే పరమపదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు. నమ్మాళ్వార్లు ఈ రోజున పరమపదించడం వల్ల వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలోనూ ప్రాతకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఉత్తర దర్శనం పరమార్థం. మాసానం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని దీనికి అర్థం. అన్ని మాసాల్లోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిరం.
ఈ మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి విష్ణువుకు మహాప్రీతికరం. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువు 3 కోట్ల దేవతలతో సహా భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడు. ఆ రోజు శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని ప్రతీతి. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సర కాలంలో వచ్చే 24 ఏకాదశుల్లోకి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి వ్రతం కూడా జరుపుకుంటారు. వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరకంలో ఉన్న తన పితృదేవతలకు విముక్తి కల్పించాడని చెప్తారు. ఒక సందర్భంలో దేవతలను రాక్షసులు నానా హింసలకు గురి చేస్తూ ఉండేవారు. వారి బాధలను తట్టుకోలేక దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకునేందుకు వైకుంఠానికి వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి వెళ్లి విష్ణుమూర్తితో తమ బాధలు చెప్పుకుంటారు. వారిని స్వామి వారు అనుగ్రహించి రాక్షసులను వధించి దేవతలకు స్వాంతన చేకూరుస్తారు. దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల ఆ రోజు వైకుంఠ ఏకాదశి గాను 3 కోట్ల మంది దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి గాను ఈ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది. వైష్ణవ ఆళ్వార్లలో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మాళ్వార్ ముక్కోటి ఏకాదశి నాడే పరమపదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు. నమ్మాళ్వార్లు ఈ రోజున పరమపదించడం వల్ల వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలోనూ ప్రాతకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఉత్తర దర్శనం పరమార్థం. మాసానం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని దీనికి అర్థం. అన్ని మాసాల్లోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిరం. ఈ మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి విష్ణువుకు మహాప్రీతికరం. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువు 3 కోట్ల దేవతలతో సహా భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడు. ఆ రోజు శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని ప్రతీతి. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సర కాలంలో వచ్చే 24 ఏకాదశుల్లోకి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి వ్రతం కూడా జరుపుకుంటారు. వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరకంలో ఉన్న తన పితృదేవతలకు విముక్తి కల్పించాడని చెప్తారు. ఒక సందర్భంలో దేవతలను రాక్షసులు నానా హింసలకు గురి చేస్తూ ఉండేవారు. వారి బాధలను తట్టుకోలేక దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకునేందుకు వైకుంఠానికి వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి వెళ్లి విష్ణుమూర్తితో తమ బాధలు చెప్పుకుంటారు. వారిని స్వామి వారు అనుగ్రహించి రాక్షసులను వధించి దేవతలకు స్వాంతన చేకూరుస్తారు. దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల ఆ రోజు వైకుంఠ ఏకాదశి గాను 3 కోట్ల మంది దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి గాను ఈ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది. వైష్ణవ ఆళ్వార్లలో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మాళ్వార్ ముక్కోటి ఏకాదశి నాడే పరమపదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు. నమ్మాళ్వార్లు ఈ రోజున పరమపదించడం వల్ల వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలోనూ ప్రాతకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు.